ప్రాన్ ఉంటుంది ఈరోజు. టైగర్ ప్రాన్, చిల్లీ ప్రాన్. టైగర్ ప్రాన్. చిన్నమ్మ ఈరోజు కొంచెం గ్యాప్ ఇచ్చాడు, మధ్యలో వస్తలేదు మాకు వచ్చేస్తారు టైమింగ్. మధ్యలో జానపదాల కోసం వచ్చేస్తాను మాయ. ఈరోజు స్పెషల్ ఐటమ్ చిల్లీ ప్రాన్. నాజనమయ్య ఈరోజు సింగర్ కొంచెం సెలవు పెట్టాడు, మధ్యలో వస్తాడు, మధ్యలో జానపదాలు ఉంటాయి. వెయిట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. వంటలు వండుదాం, రుచులు ఆస్వాదిద్దాం, ఫుడ్ని పనిచేస్తాం అన్నా. ఇక మొదలెడదాం. రుచులను ఆస్వాదిస్తూ ఎంతోమందికి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా మన యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ సహకరిస్తున్నా ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు అన్నా. వచ్చేసా ముందుగా తెచ్చుకున్న టైగర్ ప్రాన్స్ ఇవి కొంచెం ఐస్లో పెట్టాము. ఇప్పుడు వీటిని ముందుగా నానేద్దాం. ముందుగా తెచ్చిన టైగర్ ప్రాన్స్ కొంచెం వాటర్ నానబెట్టుకుంటే కూలి మొత్తం తగ్గుతాయి. సరే పోయాడు. నువ్వు కూడా 2-3 అందుకే అన్న అయిపోతాయి. 2, 3 లెక్కేస్తాడయ్యో తుస్సు. ముందుగా తెచ్చుకున్న ప్రాన్ మనం వాటర్లో నానబెట్టుకున్నాం కదా, ఇలా మధ్యలో ఇలా కట్ చేసుకుంటే రోస్ట్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. అదేవిధంగా తినేటప్పుడు కూడా లోపల కొంచెం పచ్చిదనం ఉండదు, ఇంకా బాగుంటుంది. స్వచ్ఛమైన నూనె, ముందుగా మనం రొయ్యల్ని ఆయిల్ రోస్ట్ చేసే ముందు కొంచెం పసుపు వేసుకుందాం, తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం, తర్వాత కొంచెం జొన్నపిండి వేద్దాం, మనం ముందుగా రెడీ చేసుకున్న రొయ్యల్ని ఇప్పుడు ఆయిల్లో వేపుకుందాం. అన్నయ్య ఈరోజు అసలు యాక్చువల్గా నాజనమా ఈరోజు లేట్ రావడం వల్ల ఇంకా రాలేదా? మరి ఏం చేస్తున్నాం, ఒకసారి ఆయన గీత వేద్దాం అనుకున్నాం. వచ్చినంత వరకు చిన్న అయితే ఈరోజు సింగర్ నేను కాదు నువ్వు నేనా మరి ఇప్పుడు ఏదో చిన్న జానపదకి చిన్న సంబంధించి చిన్న డోల కొట్టి అంటావా? ఏం అర్థం ఎలా కథ తప్పలేదు. ఓకేనా? ఓకే చూడండి. ఇలాంటప్పుడు మా చేస్తే బాగున్నా మామూలుగా ఉండదు. చేయాలి ఎవరు వచ్చినట్టున్నారు అయినా ఆడేలాగా ఉన్నాడు. ఆడు వచ్చింది మన ప్రాన్ చాలా తిన్నాక ఆడొచ్చి మాత్రం మనకు మిగిలింది. తిన్నాక
వచ్చే విషయం మాకు తెలుసు కానీ తినడానికి ఎవరు రాలేదు ఇక్కడ. మరి ఎవరి కోసం వచ్చావు? మా ఆంధ్ర విలేజ్ ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా ప్రేక్షకుల కోసం, మా యూత్ కోసం మంచి ఉసారమైన ఆనిముత్యం తీరు వచ్చాను. ఏదో మీరు ఇచ్చిన ఫ్రాన్ ఫైవ్ కాదురా, పాట వదులుతాను అప్పుడు సాంగ్ ఉంది ఇప్పుడు వేస్తా. అది మన కుర్రాల కోసం మంచి అవసరమైన ఏం తిరుగుతాను చూడన్నా కెమెరా అబ్బాయి. రూపాయి కావాలా, రూపాయి పువ్వులు కావాలా, రూపాయి కావాలా, రూపాయి పువ్వులు కావాలా, నా రూపురేఖలు చల్లకుంటే రూపాయి ఎందుకు, రూపాయి పువ్వులు ఎందుకు, నల్లజర కర్ర మొక్క, నల్లజర కర్ర మొక్క, నల్లజర కర్ర మొక్క, నా నల్లజర కర్ర మొక్క. మంచి నూనె. చిల్లి ప్రాన్ కోసం మనం సిద్ధం చేసుకున్న సామాన్లు ఇవి: అల్లం, వెల్లుల్లి, నీరుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ముందుగా అల్లం వేద్దాం. వెల్లుల్లి వేద్దాం. పచ్చిమిర్చి వేద్దాం. కట్ చేసుకున్న ఉల్లిపాయ వేద్దాం. ముందుగా వేసుకున్న క్యాప్సికమ్ మరియు ఉల్లి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. కారం వేద్దాం. చిల్లీ సాస్ వేద్దాం. వెనిగర్ వేసుకుందాం. సోయా సాస్ వేసుకుందాం. ముందుగా రోస్ట్ చేసుకున్న ప్రాన్స్ వేద్దాం. చివరగా కొత్తిమీర వేద్దాం. అది ఈరోజు స్పెషల్ ఐటమ్ చిల్లీ ప్రాన్. చిల్లీ ప్రాన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మేమందరం కూడా ఈ పచ్చని ప్రకృతి మధ్య ఎన్నో రుచులను ఆస్వాదిస్తూ కొత్త కొత్త ఐటమ్స్ మీకు చూపిస్తూ యథావిధిగా ఫుడ్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉంటాం. చూసిన ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయడానికి మీ యొక్క సహాయాలు కావాలి. థ్యాంక్ యూ ఎవరివన్.